అందరికీ నమస్కారం అండి. మరి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ పడింది. గ్రామీణ డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్ అనమాట. మొత్తం 348 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఒకసారి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐబిపిబి దీని నుంచి అయితే గ్రామీణ డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 348 ఖాళీలు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషను ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఏదైనా డిగ్రీ క్వాలిఫై ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఏజ్ లిమిట్ 20 to 35 ఇయర్స్. సో గుర్తుంచుకోండి, ఏజ్ లిమిట్ 20 to 35 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట వారి యొక్క క్యాస్ట్ని బట్టి. దీనికి స్టార్టింగ్ డేటు 9/10/2025, ఎండింగ్ డేటు 29/10/2025. దీనికి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైటు. సో అందులోకి వెళ్ళి మీరు ఫర్దర్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ ఫుల్గా చూద్దాం. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే డిగ్రీ ఏ గ్రూప్ అయినా పర్లేదు, క్వాలిఫై ఉండాలి. బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎనీ డిసిప్లైన్. ఓకేనా. దాని తర్వాత మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదన్నారు, నీళ్ళు అన్నారు. ఇంకా ఏజ్ దగ్గరికి వచ్చినప్పటికీ మినిమం ఏజ్ లిమిట్ 20, మ్యాక్సిమం ఏజ్ 35. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదా, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అది కామన్గా అప్లికేబుల్ అవుతుంది. శాలరీ వచ్చి చూడండి 30,000 per month పే చేస్తారనమాట. అందులోనే ట్యాక్స్ డిడక్షన్స్ విల్ బి డన్ యాజ్ పర్ ఐటీ యాక్ట్లో. దాన్ని బట్టి ట్యాక్స్ డిడక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ శాలరీ క్రైటీరియా అనేది మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది 750గా పెట్టారు, అది నాన్ రిఫండబుల్ అంట. సో కాబట్టి మీరు అది చూసుకొని పే చేయండి. 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. స్టార్టింగ్ డేటు 9/10/2025, లాస్ట్ డేటు 29/10/2025. సో 29/10/2025తో అప్లికేషన్ ఎడిటింగ్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే మెరిట్ లిస్ట్ ద్వారా తీస్తారు. ఓకేనా. డిగ్రీలో వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. డిగ్రీలో మీకు వచ్చే మార్క్స్ పర్సంటేజ్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఒకవేళ బ్యాంక్కి ఎగ్జామ్ కండక్ట్ చేసే రైట్ కూడా ఉందని చెప్తున్నారు. బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ఆన్లైన్ టెస్ట్. అది ఆ టైంలో వారు తీసుకుంటారు. అవసరమైతే వారు ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అథారిటీ బ్యాంక్స్కి ఉంటుంది అనమాట. ఒకవేళ పర్సంటేజ్ మెరిట్ లిస్ట్ తీసిన దాంట్లో పర్సంటేజ్ ఈక్వల్గా ఉందనుకో ఎవరైనా ఇద్దరికి, అప్పుడు ఏం చేస్తారంటే సీనియారిటీ, క్యాండిడేట్స్ హ్యావింగ్ సీనియారిటీ ఇన్ సర్వీస్ అట్ డిఓపి, దాని ద్వారా చూస్తారు. అందులో కూడా ఈక్వల్గా ఉంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూస్తారు. సో ఈ సెలక్షన్ ప్రొసీజర్లో చాలా పాయింట్స్ ఇచ్చారు, అవి మీరు చదువుకోండి. ఒకసారి చదువుకుంటే దాన్ని బట్టి ఎవరు అప్లై చేయాలి ఏంటి అని డిసైడ్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్సంటేజ్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వాలి, అంచనాగా ఇవ్వడం కాదు. మీరు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసి దాన్ని బట్టి ఇవ్వాలి. అది కూడా చాలా పాయింట్స్ అనేది యాడ్ చేశారు, అవి కూడా మీరు చదవండి ఎలా అప్లై చేయాలి. ఈ గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన జాబ్స్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. చూడండి, ఇది అఫీషియల్ నోటిఫికేషను. మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ టు ఐబిపిబి యాజ్ ఎగ్జిక్యూటివ్. సో ఇదనమాట, చూసారు కదా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అనేది 9/10/2025, అంటే నిన్న స్టార్ట్ అయింది. దీని లాస్ట్ డేటు 29/10/2025, ఈ నెల 29 వరకు కూడా ఉంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట ఇవి. మొత్తం 348 ఖాళీలు అయితే ఉన్నాయి. జీడిఎస్ ఎంగేజ్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ అంటే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయో మనం చూడొచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 8 ఉన్నాయన్నమాట. అలాగే ఈ టేబుల్ మీరు చూసుకుంటే 1 by 1 కూడా ఏ స్టేట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఓకేనా. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు.
తెలంగాణ అయితే 9 ఖాళీలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ 40 ఉన్నాయి, మొత్తం 348. జాబ్ ప్రొఫైల్, ఇంతకీ ఏంటి జాబ్, ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జిక్యూటివ్ కదా జాబ్ రోల్. అందులో చూడండి, అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ త్రూ డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్ ప్రొడక్ట్స్. సో అచీవ్ చేయాలన్నమాట. మంత్లీ ఏదైతే టార్గెట్స్ ఉంటాయో అవి అచీవ్ చేయాలి. తర్వాత ఆర్గనైజేషన్కి సపోర్టింగ్గా ఉండాలి. ఇంక ఇవన్నీ మీరు చదువుకోవచ్చు, ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఈ జాబ్ రోల్ అయితే ఇది ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్, ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్డ్ బై ద బ్యాంక్. ఆ టైంకి బ్యాంక్ ద్వారా ఏదైనా అసైన్ చేసినా చేయగలగాలన్నమాట. దీనికి చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి వచ్చినప్పటికీ ఏజ్ లిమిట్ 20 to 35 అడిగాడు. తర్వాత డిగ్రీ, ఎనీ డిసిప్లైన్, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అయి ఉండాలి. తర్వాత మినిమం ఎక్స్పీరియన్స్ అయితే నీళ్ళు అడిగాడు అనమాట. కాకపోతే ఇంపార్టెంట్ నోట్లో, ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ నో విజిలెన్స్ డిసిప్లినరీ కేస్ పెండింగ్. అంటే ఎటువంటి పోలీస్ కేసెస్ కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట. ఓకేనా. ఇది మీరు శాలరీ వాళ్ళు ఎలా పే చేస్తారు ఏంటనేది ఈ పే అండ్ అలవెన్సెస్లో చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ దగ్గర చాలా జాగ్రత్తగా చదువుకోండి. ప్రతి పాయింట్ కూడా వాడు మొత్తాన్ని చూడండి ఎన్ని పాయింట్లు ఇచ్చాడు, హెచ్ వరకు ఇచ్చాడు పాయింట్లు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్లు ఇచ్చాడు సెలక్షన్ ప్రొసీజర్కి. అది మీరు చాలా జాగ్రత్తగా చదివి మీరు అప్లై చేయండి.